హాకెట్. సెకండ్ వన్, వినిమయానికి పరస్పర సహకారానికి ఉపయోగపడే వాగ్రూపమైన శబ్ద సంకేత సముదాయమే భాష అని నిర్వచించిన భాషావేత్త ఎవరు? ఫస్ట్ వన్ హాకెట్, సెకండ్ రామచంద్రవర్మ, థర్డ్ ఎడ్వర్డ్ సెఫైర్, ఫోర్త్ స్టట్వర్ట్. ఆన్సర్ స్టట్వర్ట్. భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అన్న భాషా శాస్త్రవేత్త. ఫస్ట్ వన్ రామచంద్రవర్మ, సెకండ్ వన్ కాంట్, థర్డ్ వన్ చామ్స్కీ, ఫోర్త్ వన్ మాక్స్ ముల్లర్. ఆన్సర్ ఈజ్ చామ్స్కీ. నెక్స్ట్ వన్, ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష. ప్రకృతి ప్రత్యయ పద నిరూపణయే భాష. దీనిలో ప్రకృతి అనేది ఏమవుతుంది అంటే ఆప్షన్ 1 ప్రాతిపదిక, ఆప్షన్ 2 ప్రత్యయము, ఆప్షన్ 3 వర్ణము, ఆప్షన్ 4 సంధి. ఆన్సర్ ఈజ్ ప్రాతిపదిక. ప్రకృతి అనేది ప్రాతిపదిక. నెక్స్ట్ వన్, అనంతమైన వాక్యాల సముదాయం భాష అన్న భాషా శాస్త్రవేత్త ఎవరు? ఎమ్మన్ బాక్, ఎడ్వర్డ్ సఫైర్, స్టట్వర్ట్, హాకెట్. ఆన్సర్ బాక్, ఎమ్మన్ బాక్. నెక్స్ట్, పరిమిత సాధనాలని అపరిమితంగా వాడుక చేసేది భాష. పరిమిత సాధనాలని అపరిమితంగా వాడుక చేసేది భాష. ఈ నిర్వచనం చెప్పింది. ఈ నిర్వచనం ఎక్కడదంటే వైయాకరణకారుల దృష్టిలోనిది, నిఘంటువుకారుల దృష్టిలోనిది, చరిత్రకారుల దృష్టిలోనిది, భాషా శాస్త్రవేత్తల దృష్టిలోనిది. ఈ నిర్వచనం ఎవరి దృష్టిలోనిది అని తెలియజేసుకున్నట్లయితే భాషా శాస్త్రవేత్తలు. నెక్స్ట్ బిట్, భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు, ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది అని పేర్కొన్న వ్యక్తి. ఫస్ట్ జాన్ స్టువర్ట్ మిల్, సెకండ్ ఎడ్వర్డ్ సఫైర్, థర్డ్ ప్రొఫెసర్ విట్నీ, ఫోర్త్ బెంజమిన్ వార్ఫ్. ఆన్సర్ ఈజ్ వార్ఫ్, బెంజమిన్ వార్ఫ్. నెక్స్ట్ 8th బిట్, మానవుల మధ్య భాష నిర్వర్తించే పాత్రను అధ్యయనం చేస్తూ వ్యక్తీకరణ రూపాల్లోని వైవిధ్యాన్ని వెల్లడించేది అని ఎవరు చెప్పారు? మానవ శాస్త్రజ్ఞుడు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ భాషా శాస్త్రజ్ఞుడు, థర్డ్ ఆప్షన్ సామాజిక శాస్త్రవేత్త, ఫోర్త్ ఆప్షన్ సాంకేతిక శాస్త్రజ్ఞుడు. ఎవరు తెలియజేశారండి? సామాజిక శాస్త్రవేత్త. నెక్స్ట్ బిట్, భాషను జనసామాన్యం భావించే తీరు. భాషను జనసామాన్యం ఎలా భావిస్తారు అంటే ఫస్ట్ ఆప్షన్ భావ ప్రకటన సాధనం, సెకండ్ రసోదయ సాధనం, థర్డ్ నిరూపణ సాధనం, ఫోర్త్ అర్థ సాధనం. ఎలా భావిస్తారండి? భావ ప్రకటన సాధనంగా భావిస్తారు. నెక్స్ట్ బిట్, ఇప్పటికి ఉన్న భాషోత్పత్తి వాదాల్లో ఒక నవీన సిద్ధాంతము. ఇప్పటి వరకు ఉన్న భాషోత్పత్తి వాదాల్లో ఒక నవీన సిద్ధాంతము. ఫస్ట్ ఆప్షన్ క్రమపరిణామ వికాస సిద్ధాంతం, సెకండ్ వన్ ధాతువాదము, థర్డ్ వన్ స్వభావవాదము, ఫోర్త్ వన్ స్వతసిద్ధవాదము. ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఈజ్ స్వతసిద్ధవాదము. నెక్స్ట్ వన్ ధాతువాదము ఈ భాషావేత్త అభిప్రాయము. ధాతువాదం అనేది ఎవరి అభిప్రాయము? ఆప్షన్ 1 ప్లేటో, ఆప్షన్ 2 గాట్ఫ్రైడ్, ఆప్షన్ 3 యాస్కాచార్యుడు, ఆప్షన్ 4 ఎన్ కృష్ణస్వామి. ఆన్సర్ ఈజ్ యాస్కాచార్యుడు. ధాతువాదం అంటే యాస్కాచార్యుడు. నెక్స్ట్, ధ్వనులకు భావములకు ఏ విధంగా సంబంధం ఏర్పడిందో చెప్పే సిద్ధాంతాన్ని తెలియజేసే వాదము. ఫస్ట్ వన్ టట్టవాదం, సెకండ్ ఆప్షన్ ఎహిహోవాదం, థర్డ్ ఆప్షన్ బౌబౌవాదం, ఫోర్త్ ఆప్షన్ డింగ్ డాంగ్ వాదం. ఏంటండి
ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్, రెండు కూడా అవుతాయి. నెక్స్ట్ వన్, లోకంలోని వ్యవహారాలను బట్టి పదాలకు అర్థాలు ఏర్పడతాయి అన్న అభిప్రాయం వ్యక్తం చేసిన వారు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ నిఘంటువుకారులు, సెకండ్ ఆప్షన్ వైయాకరణులు, థర్డ్ ఆప్షన్ తాత్వికవాదులు, ఫోర్త్ ఆప్షన్ భాషా శాస్త్రవేత్తలు. ఆన్సర్ ఈజ్ వైయాకరణులు. నెక్స్ట్ వన్, భయం, కోపం, సంతోషం మొదలైన భావాలు వెల్లడయ్యేటప్పుడు పట్టిన అప్రయత్నపు కేకలే భాషకు మూలం అని చెప్పినది ఎవరు? చూడండి, ఫస్ట్ ఆప్షన్ ధ్వన్యనుకరణవాదం, అనుకరణ కనిపిస్తుంది అందులో. సెకండ్ వన్ యహోవాదం, థర్డ్ వన్ ప్రకంపనవాదం, ఫోర్త్ వన్ పూపువాదం. ఆప్షన్ ఈజ్ పూపువాదం, దాన్ని టట్టవాదం అని కూడా అంటారు. నెక్స్ట్, భాషోత్పత్తి వాదాలలో అనుభవవాద ప్రతిరూపమే మనస్తత్వ శాస్త్రానికి చెందిన ప్రవృత్తివాదం. ఈ వాదానికి చెందినవారు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ బ్లూమ్ఫీల్డ్, సెకండ్ ఆప్షన్ సైమన్ పాటర్, థర్డ్ ఆప్షన్ హూటన్, ఫోర్త్ ఆప్షన్ అలెన్ గార్డినల్. ఆన్సర్ ఈజ్ బ్లూమ్ఫీల్డ్. ఓకేనండి. సెవెంత్ బిట్. నెక్స్ట్ బిట్, మానవులు పరస్పరం సంప్రదించుకొని చర్చించుకొని అక్షరాలు, పదాలు, వాక్యాలను ఏర్పరచుకుంట అనేదే ప్రారంభ స్థితి అన్న అభిప్రాయం ఎవరిది? చూడండి, మానవులు పరస్పరం సంప్రదించుకొని చర్చించుకొని అక్షరాలు, పదాలు, వాక్యాలను ఏర్పరచుకొనుట ప్రారంభ స్థితి అన్న అభిప్రాయం ఎవరిది? ఫస్ట్ వన్ ఆప్షన్ సమాలోచనావాదులది, సెకండ్ ఆప్షన్ ఆశ్చర్యవాదులది, థర్డ్ ఆప్షన్ శ్రమజీవులది, ఫోర్త్ ఆప్షన్ శ్వాసవాదులది. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ సమాలోచనావాదులది. నెక్స్ట్, భావ వినిమయమునకు అవసరమగు సాధనమును అన్వేషించు ప్రక్రియలో భాగంగా మానవుడు భాషను ఉత్పన్నం చేసుకున్నాడు. ఈ వాదానికి పేరేంటండి? ఫస్ట్ ఆప్షన్ సంకేతవాదము, సెకండ్ ఆప్షన్ స్వభావవాదము, థర్డ్ ఆప్షన్ స్వతసిద్ధవాదము, ఫోర్త్ ఆప్షన్ క్రమపరిణామ వికాసవాదము. ఆన్సర్ ఈజ్ స్వభావవాదము. భావ వినిమయమునకు అవసరమగు సాధనమును అన్వేషించే ప్రక్రియలో భాగంగా మానవుడు భాషను ఉత్పన్నం చేసుకున్నాడంట. చూడండి, భావ వినిమయానికి అవసరమనేసి. నెక్స్ట్, భాషోత్పత్తి ధాతువుల మూలంగా జరిగిందని ప్రతిపాదించింది. ధాతువులే దానికి మూలం అని చెప్పేసి ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్ 1 లాటిన్ భాషావేత్తలు, ఆప్షన్ 2 ఆంగ్ల భాషావేత్తలు, ఆప్షన్ 3 సంస్కృత భాషావేత్తలు, ఆప్షన్ 4 ఫ్రెంచ్ భాషావేత్తలు. ఆన్సర్ ఈజ్ సంస్కృత భాషావేత్తలు. నెక్స్ట్ వన్, భాష మానవునికి ఒక సహజాతం అంటే పుట్టుకతో వచ్చేస్తుంది అని చెప్పే వాదం ఏది? ఫస్ట్ ఆప్షన్ స్వభావవాదం, సెకండ్ ఆప్షన్ భగవద్దత్తవాదం, థర్డ్ ఆప్షన్ క్రమపరిణామవాదం వికాసవాదం, ఫోర్త్ ఆప్షన్ స్వతసిద్ధవాదం. చూడండి, దాంట్లోనే ఆన్సర్ ఉంది, స్వతసిద్ధవాదం. చామ్స్కీ స్వతసిద్ధవాదం. నెక్స్ట్ బిట్, బొమ్మ పదంలోని వర్ణాల సంఖ్య. బొమ్మ అనే పదంలో వర్ణాల సంఖ్య ఎన్ని ఉంటాయండి? 5 వర్ణాలు ఉన్నాయి అందులో. ఎన్నండి? 5. నెక్స్ట్, ఐదు వర్ణాలంటే బా అనేది ఒక వర్ణం, బో అయిందంటే బా ప్లస్ ఓ కదండి, 2 వర్ణాలేనా? నెక్స్ట్ మా అంటే ఉమ్ము ఫస్ట్ రాయాలి. ఇంకా మా కింద మా ఒత్తు అనేది కింద మా ఒత్తు కోసం దానికి ఇంకో రాయాలి. నెక్స్ట్ ఆ రాయాలి. చూడండి, బా ఓ ఆ, అప్పుడు బొమ్మ అయింది. సో 5 వర్ణాలు అనేవి అందులో ఉన్నాయన్నమాట. ఆన్సర్ ఈజ్ 5. అంటే 5 వర్ణాలు ఉన్నాయి. ఆన్సర్ అనేది 4వ ఆప్షన్. నెక్స్ట్, ఉచ్చారణ సమయంలో నాలుక చివరి భాగంలో మాత్రమే తాలువు వైపు కానీ దంతాల వైపు కానీ పైకి లేవడం వలన పుట్టే అక్షరాలు ఏమంటారు?
ఆప్షన్ 1 పశ్చిమాచ్చులు, ఆప్షన్ 2 మధ్యాచ్చులు, ఆప్షన్ 3 వివృతాచ్చులు, ఆప్షన్ 4 అగ్నిమాచ్చులు. ఆన్సర్ అగ్నిమాచ్యులు అంట. చూడండి, ఉచ్చారణ సమయంలో నాలుగు చివరి భాగంలో మాత్రమే తాలు వైపు కానీ దంతాల వైపు కానీ పైకి లేవడం వలన పుట్టే అక్షరాలు అంట అవి. అగ్నిమాచ్యులు అంటారంట వాటిని. నెక్స్ట్ వన్, ఆధునిక వర్ణనం ప్రకారం ఉచ్చారణలో కరణం అంటే దాని యొక్క ఇది అనేది ఎలా జరుగుతుంది అంటే కరణం ఏంటి? కరణ భాగం ఏ భాగానికి ఆ అనే ఉచ్చారణలో తగులుతుంది అని. ఆప్షన్ ఈజ్ జిహ్వమూలం, ఆప్షన్ 2 జిహ్వ మధ్యము, ఆప్షన్ 3 జిహ్వాగ్రము, ఆప్షన్ 4 మూర్ధం. ఆన్సర్ అక్కడే ఇచ్చారు, జిహ్వ మధ్యం. నెక్స్ట్, స్వరపేటికలోని నాదతంత్రులు స్లదములైనప్పుడు పొందు ఉచ్చారణ. స్వరపేటికలోని నాదతంత్రులు స్లదములైనప్పుడు పొందు ఉచ్చారణ ఏమంటారు అంటే ఆప్షన్ 1 శ్వాసము, ఆప్షన్ 2 నాదము, ఆప్షన్ 3 అనునాసికము, ఆప్షన్ 4 ఓష్ట్యము. శ్వాసాలు అంటారండి దాన్ని. స్వరపేటికలో నాదతంత్రులు శ్వాసము. ఓకే, ఆన్సర్ తెలుసు కదా, అక్కడే ఉంది. నెక్స్ట్, యారాలావా. అందులో అలా బండిరా అని కూడా అవి కూడా ఉంటాయి. వీటిని ఏమంటారు? నాదములు. ఫస్ట్ ఆప్షన్ నాదములు, సెకండ్ ఆప్షన్ నాదతరములు, థర్డ్ ఆప్షన్ నాదతమములు, ఫోర్త్ ఆప్షన్ మహానాదములు. వీటిని ఏమంటారంటే ఫస్ట్ ఆప్షన్ నాదములు అంటారు. నెక్స్ట్ వన్, అ ఆ ఉ ఓ ఔ లతో కూడినటువంటి చజలని ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ దంత్యాలు, సెకండ్ ఆప్షన్ తాళవ్యాలు, థర్డ్ ఆప్షన్ ఓష్ట్యాలు, ఫోర్త్ ఆప్షన్ కంట్యాలు. ఏమంటారంటే దంత్యాలు అని అంటారు. దంత్య చజలు అని అంటాం కదండి, అవి అన్నమాట. నెక్స్ట్ బిట్, తెలుగు వర్ణాలలోని హల్లుల సంఖ్య. తెలుగు వర్ణాలలో ఎన్ని హల్లులు ఉంటాయండి? 22 ఉంటాయి. నెక్స్ట్ బిట్, ధ్వని ఉచ్చారణలో గా అనే అక్షరము ఏమవుతుంది? అల్పప్రాణము, శ్వాసము, కంఠ్యము. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ అల్పప్రాణము, నాదము, కంఠ్యము. థర్డ్ ఆప్షన్ అల్పప్రాణము, నాదము, అనునాసికము. ఫోర్త్ ఆప్షన్ మహాప్రాణము, శ్వాసము, కంఠ్యము. ఆన్సర్ ఈజ్ అల్పప్రాణం అవుతుంది, నాదం అవుతుంది, కంఠ్యం అవుతుంది. చూడండి, హల్లులన్నీ కూడా అల్పప్రాణాలు, నాదాలు. నెక్స్ట్ కంఠ్యం అవుతుంది. నెక్స్ట్ వన్, చెన్నై సూర్య దృష్టిలో తెలుగునకు వర్ణములు. తెలుగునకు ఎన్ని వర్ణాలు ఉన్నాయి చెన్నై సూర్య దృష్టిలో? 55. ఓకేనండి, డైరెక్ట్ ఆన్సర్ అక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సరే చెప్పేశాను. మరి ఎందుకని, స్థానకర్ణములను బట్టి కంఠతాలువు చివరి భాగంలో స్థానము మడత వేసిన నాలుక కొన కరణంగా గలది. చూడండి, స్థానకర్ణములను బట్టి కఠినతాలువు చివర భాగము స్థానము మడత వేసిన నాలుక కొన కరణంగా గలవి ఏమవుతాయి? ఆప్షన్ 1 కంఠ్యాలు, ఆప్షన్ 2 కంఠమూలీయాలు, ఆప్షన్ 3 తాళవ్యాలు, ఆప్షన్ 4 మూర్ధన్యాలు. ఏమంటారంటే వాటిని మూర్ధన్యాలు. నెక్స్ట్, ధ్వనిశాస్త్రం ప్రకారం బా కారోచ్చారణ ఎలా ఉంటుందండి? బా అనే అక్షరం యొక్క ఉచ్చారణ. సెకండ్ వన్, అల్పప్రాణము, నాదము, ఓష్ట్యము అవుతుంది. అల్పప్రాణము, నాదము, ఓష్ట్యము. నెక్స్ట్, సంస్కృత వర్ణాలలోని అచ్చుల సంఖ్య. సంస్కృత వర్ణాలలో ఎన్ని అచ్చులు ఉంటాయంటే 16. ఎన్ని అచ్చులు ఉంటాయండి? 16 అచ్చులు ఉంటాయన్నమాట. నెక్స్ట్ బిట్, ఆధునిక భాషలో ఒక తీరు నిర్మాణం గల వాక్యం నుంచి ఇతర వాక్యాలను సాధించే శిల్పాన్ని తెలిపే శాస్త్రము.
ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ తులనాత్మక వ్యాకరణం, సెకండ్ ఆప్షన్ వర్ణనాత్మక వ్యాకరణం, థర్డ్ ఆప్షన్ పరివర్తన వ్యాకరణం, ఫోర్త్ ఆప్షన్ చారిత్రక వ్యాకరణం. ఏమంటారండి? థర్డ్ వన్ పరివర్తన వ్యాకరణం అని అంటారు. పరివర్తన ఒక తీరు నిర్మాణం గల వాక్యం నుండి ఇతర వాక్యాలను సాధించే శిల్పాన్ని తెలిపే శాస్త్రము పరివర్తన వ్యాకరణం అంటారంట. నెక్స్ట్ బిట్, అది పావురము అనే పదాన్ని ఒక విద్యార్థి వావురము అని పలికాడు. దీన్ని భాషాశాస్త్రంలో ఇలా అంటారు. ఎలా అంటారండి? ఫస్ట్ ఆప్షన్ వర్ణ విభేదనం, సెకండ్ ఆప్షన్ వర్ణ సమీకరణం, థర్డ్ ఆప్షన్ వర్ణ లోపము, ఫోర్త్ ఆప్షన్ వర్ణ వ్యత్యయం. ఏమంటారంటే వర్ణ వ్యత్యయం అంటారు. వర్ణ లోపం అంటే వర్ణం అందులో ఉండకూడదండి, వర్ణ లోపం కాదు. నెక్స్ట్ వర్ణ వ్యత్యయం. నెక్స్ట్ వర్ణ లోపం అంటే వర్ణం ఒకటి లోపించి ఉండడం. ముష్టి ఈ పదానికి నైఘంటిక అర్థం పిడికిలి. ఇప్పుడు భిక్షము అనే అర్థంలో స్థిరపడింది. ఈ అర్థ విపరిణామము. చూడండి, ముష్టి అనే ఈ పదానికి నైఘంటిక అర్థం పిడికిలి అంట. దానికి అర్థం పిడికిలి యాక్చువల్గా అయితే. ఇప్పుడు భిక్షం అనే అర్థంలో స్థిరపడిందంట. అప్పుడు ఫస్ట్ ఆప్షన్ లోక నిరుక్తి అవుతుందా, సెకండ్ అర్థ సంకోచమా, థర్డ్ లక్ష్యార్థ సిద్ధ, ఫోర్త్ సభ్యోక్త. దాని యొక్క అర్థం అనేది మరింత గౌరవవచనంగా మారింది కాబట్టి లక్ష్యార్థ సిద్ధి. నెక్స్ట్ అరుదు అనే పదం ప్రస్తుతం అసామాన్యం అనే అర్థంలో వాడుతున్నాం. ఈ పదం యొక్క ప్రాచీనార్థము. ఇంతకుముందు అర్థం ఏంటండి? ప్రాచీనార్థము ఫస్ట్ ఆప్షన్ అంత, సెకండ్ ఆప్షన్ కొంత, థర్డ్ ఆప్షన్ వింత, ఫోర్త్ ఆప్షన్ ఎంత. అరుదు అంటే వింత అని, అరుదుగా దొరికేవి అని అంటారు కదండి, కొంచెం వింతగా ఉండడం, అరుదుగా ఉండడం అంటే. నెక్స్ట్ ఛాందసుడు అనే పదానికి పూర్వార్థం వేదవేత్త. దీని యొక్క ప్రస్తుత అర్థం లోకజ్ఞానం లేనివాడు అని. ఇది ఏం జరిగిందనేది చెప్పాలి. ఫస్ట్ ఆప్షన్ అర్ధ సంకోచమా, సెకండ్ ఆప్షన్ అర్ధ వ్యాకోచమా, థర్డ్ ఆప్షన్ అర్ధ సౌమ్యత, ఫోర్త్ ఆప్షన్ అర్ధ గ్రామ్యత. దీని యొక్క ఆన్సర్ ఏంటంటే అర్ధ గ్రామ్యత. ఓకేనండి, అర్ధ సంకోచం కాదు, వ్యాకోచం కాదు, అర్ధ సౌమ్యత కూడా కాదు, అర్ధ గ్రామ్యత అవుతుంది. నెక్స్ట్ గోడ ప్లస్ కాలు, గోడ కాలు అర్ధ విపరిణామాన్ని వివరిస్తూ నీవు పేర్కొనే పరిభాష ఏంటి? చూడండి, ఫస్ట్ ఆప్షన్ ధ్వని స్వయంద్యోతకత, సెకండ్ ఆప్షన్ వ్యాకరణ ద్యోతకత, థర్డ్ ఆప్షన్ అర్ధ ద్యోతకత, ఫోర్త్ ఆప్షన్ నానార్థకత. ఆన్సర్ ఏంటండి? అర్ధ ద్యోతకత. నెక్స్ట్ ప్రవర్తన పరివర్తనము అనగా ఆప్షన్ 1 ప్రారంభ పరివర్తన మైనస్ అంత్య పరివర్తన, సెకండ్ ఆప్షన్ ప్రారంభ పరివర్తన ప్లస్ అంత్య పరివర్తన, థర్డ్ అంత్య పరివర్తన మైనస్ ప్రారంభ పరివర్తన, ఫోర్త్ అంత్య పరివర్తన బై ప్రారంభ పరివర్తన. దీని ఆన్సర్ ప్రశ్నలోనే ఉందండి. ప్రవర్తన యొక్క ప్రవర్తనలో మార్పు జరిగిందని ఎలా చెప్పగలుగుతాం? ఏవైనా గుడ్లో నుంచి బ్యాడ్ తీసేస్తే కొత్తగా నేర్చుకుంటూ కనిపిస్తాయి కదండి. అంటే కొత్తగా ఏంటి ఆ వ్యక్తిలో కనిపిస్తున్నాయో, ఇంతకుముందు ఏమి ఉండేవి కాదు, అవి ఇప్పుడు కొత్తగా వచ్చిన దాని నుండి పాత దాన్ని తీసామనుకోండి, అప్పుడు కొత్తగా ఉన్న అబ్బాయిలో కొత్తగా కనిపించే లక్షణాల నుంచి పాతగా అబ్బాయి ఉండేవాడి తేడాలను మనం గమనిస్తే ఏవైతే తేడాలు కనిపిస్తాయో అదే ప్రవర్తన, కొత్తగా వచ్చినటువంటి పరివర్తనం. అలా అంత్య పరివర్తనలో నుంచి ప్రారంభంగా ఉండేది తీసేయడమే, అదే దీని ఆన్సర్. నెక్స్ట్ భాషను పిల్లలు అధికంగా నేర్చుకునేది ఎలా అని చూస్తే ఫస్ట్ ఆప్షన్ తల్లిదండ్రుల ద్వారా, సెకండ్ మిత్రుల ద్వారా, థర్డ్ సందర్భాలను సృష్టించడం ద్వారా, ఫోర్త్ ఆప్షన్ పాఠశాలకి వెళ్ళడం ద్వారా. ఇక్కడ ఆన్సర్ ఏంటండి? సందర్భాల సృష్టి ద్వారా. నెక్స్ట్ పిల్లల్లో భాషావగాహనకు భాషోత్పాదనకు మధ్య దాదాపుగా ఉండేటటువంటి కాలము. భాష అవగాహనకి భాష ఉత్పాదనకు అలా అవగాహన చేసుకొని బయటికి చెప్పడానికి మధ్య ఉండేటటువంటి కాలం ఎంత ఉంటుంది? ఫస్ట్ ఆప్షన్ 5 నెలలు, సెకండ్ ఆప్షన్ నెల మాత్రమే, థర్డ్ ఆప్షన్ 2 నెలలు, ఫోర్త్ ఆప్షన్
2 ఏళ్ల వరకు. ఇక్కడ ఆన్సర్ 1 5 నెలలు మాత్రమే టైం అండి. వాళ్ళు కనీసం ఒక తాత అమ్మ అయినా అంటారు కదండి, అది కూడా అవగాహనతో ఉచ్చారణ చేసినట్లుగానే ఉత్పాదన చేసినట్లుగానే భావిస్తారన్నమాట. నెక్స్ట్ వన్, విషయ బోధకంబు వాక్యంబు అన్న వ్యక్తి ఎవరు? ఫస్ట్ ఆప్షన్ చేకూరి రామారావు, సెకండ్ ఆప్షన్ చిన్నయ్య సూరి, థర్డ్ ఆప్షన్ కందుకూరి వీరేశలింగం, ఫోర్త్ ఆప్షన్ బహుజనపల్లి సీతారామాచార్యులు. ఆన్సర్ ఏంటండి? బహుజనపల్లి సీతారామాచార్యులు. నెక్స్ట్ ప్రశ్న, ప్రపంచంలో అత్యధిక జనాభా మాట్లాడే భాషా కుటుంబాలలో ఇది ఒకటి. చూడండి, అత్యధిక భాష మాట్లాడేటటువంటి భాషా కుటుంబాల్లో ఏది ఒకటి అంటే ఎవరు ఎక్కువగా మాట్లాడతారంటే ఫస్ట్ ఆప్షన్ సైనో టిబెటన్, సెకండ్ ఆప్షన్ ఆస్ట్రోనేషియన్, థర్డ్ ఆప్షన్ ఆఫ్రో ఏషియాటిక్, ఫోర్త్ ఆప్షన్ నైజర్ కాంగో. చూడండి, దీని యొక్క ఆన్సర్ సైనో టిబెటన్. ఆన్సర్ ఏంటండి? సైనో టిబెటన్. నెక్స్ట్ బిట్, ప్రపంచంలో అత్యధిక భాషలు గల భాషా కుటుంబం. ప్రపంచంలో అత్యధిక భాషలు ఉండేటటువంటి భాషా కుటుంబం ఏంటి అంటే ఫస్ట్ ఆన్సర్ ఇండో యూరోపియన్, సెకండ్ ఆన్సర్ సైనో టిబెటన్, థర్డ్ ఆప్షన్ ట్రాన్స్నివేనియా, ఫోర్త్ ఆప్షన్ నైజర్ కాంగో. ఆన్సర్ ఈజ్ నైజర్ కాంగో. నెక్స్ట్, గదబ జాతి భాష ఈ కుటుంబానికి చెందినది. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఇండో యూరోపియన్, సెకండ్ ఆప్షన్ ఆస్ట్రో ఏషియాటిక్, థర్డ్ ఆప్షన్ సెనో టిబెటన్, ఫోర్త్ ఆప్షన్ ద్రవిడియన్. ఆన్సర్ ఈజ్ ఆస్ట్రో ఏషియాటిన్ అండ్ ద్రవిడియన్ అంట. నెక్స్ట్, కోబారి భాష ఈ కుటుంబానికి చెందినది. ఫస్ట్ ఆప్షన్ సైనో టిబెటన్, సెకండ్ ఆప్షన్ ద్రవిడియన్, థర్డ్ ఆప్షన్ ఆర్యన్, ఫోర్త్ ఆప్షన్ ఆస్ట్రిక్. ఆన్సర్ ఈజ్ ఆస్ట్రిక్ అంటండి. నెక్స్ట్, భావావేశ రంగాన్ని అభివృద్ధి చేయడంలో తోడ్పడేవి. ఫస్ట్ ఆప్షన్ సాంకేతిక ప్రయోజనాలు, సెకండ్ ఆప్షన్ ఉద్దీపన ప్రయోజనాలు, థర్డ్ ఆప్షన్ వ్యక్తిగత ప్రయోజనాలు, ఫోర్త్ ఆప్షన్ సామాజిక ప్రయోజనాలు. ఇవి ఎస్ఏ కదండి వచ్చాయి, మనకు కాదు కదా అని అనుకుంటారేమో. డిఎస్సి పేపర్ 2008 తీయండి ఒకసారి, కళ్ళు తిరుగుతాయి. ఎందుకంటే అందులో చాలా బిట్లు మనకి బీఈడీ లెవెల్ ఇచ్చారండి. మెథడాలజీ మాత్రం 1 or 2 బిట్స్ బీఈడీ లెవెల్ అనేవి వచ్చేస్తాయి. దాన్ని మనం ఏం చేయలేము, కానీ తెలుసుకోవడంలో తప్పులేదు. ఓకేనండి. ఇది ఎస్జిటి సిలబస్నే, కాకపోతే ఎస్ఏ కూడా ఇచ్చారు. భావావేశ రంగాన్ని అభివృద్ధి చేయడంలో తోడ్పడేవి ఏంటంటే ఉద్దీపన ప్రయోజనాలు. నెక్స్ట్ వన్ ఓవర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.